జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు గంగ యమున గోదారి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్నా పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు నిజముగను రత్న గర్భవే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన దీక్ష పెట్టినావు నిజముగా నువ్వు జగద్గురువువే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు మా టీచర్స్ అవైలబిలిటీగా ఉంటారు. మీరు మేము ఏ ప్రోగ్రామ్ ఎలా ఉంది మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం పిల్లల్ని. వెంకటసాయి సావధాన్ ప్రార్థన
వస్తా దేందు తుషారహార ధవళ చదవవలసిందిగా మన సంచాలక సమితి కార్యదర్శి గారు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని భారతీయ శిక్షా సంస్థాన్ దేశవ్యాప్తంగా 26,000 పాఠశాలలు 1,50,000 మంది ఆచార్య బృందంతో 36 లక్షల మంది బాల బాలికలకు జాతీయ విద్యను అందిస్తుంది. ఈ సంస్థకు అనుబంధంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ పేరుతో గుంటూరు జిల్లాలో 16 పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి. శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్స్తో పాటుగా ప్రత్యేకంగా సదాచారం పేరుతో నైతిక విలువలతో విద్యను అందిస్తున్నాము. ఇందులో భాగంగా విద్యార్థుల్లో దైవభక్తి, దేశభక్తి మొదలైన అలవాట్లు పెంపొందిస్తూ నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతున్నది. అదే కార్యక్రమం ప్రస్తుతం పాఠశాల 106 మంది విద్యార్థులతో 9 మంది ఆచార్యులతో కొనసాగుతున్నది. ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగిన 4 రోజులు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు జరుగుతున్నాయి. 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు కంప్యూటర్ క్లాసులు జరుగుతున్నాయి. అలాగే మన విద్యార్థులకు కూచిపూడి నాట్యం నేర్పించడానికి ఒక టీచర్ను కూడా నియమించుకున్నాము. ఇదే విధంగా కొనసాగుతాయి. వీటితో పాటుగా పేరెంట్స్ సమావేశంలో కోరినట్లుగా స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు 1వ తరగతి నుండి మొదలు పెట్టగలము.
A for Alluri Sitaramarazu. B for Bharat Singh. C for Chandrasekhar Azad. D for Dayananda Saraswati. E for Ishwar Chandra Hedera. I for Indira Gandhi. J for Jawaharlal Nehru. K for Kasturiba Gandhi. L for Lala Lajpati Rai. M for Mangala Pandey. N for Netaji Subhash Chandra Bose. O for Sanke Abhava. P for Pandit Madana Mohan Malviya. Q for Queen Lakshmi Bai. R for Rabindranath Tagore. S for Sardar Vallabhbhai Patel. T for Tiger Tope. U for Yuvraj Singh. V for Vivekananda. W for Waterway Nachla. X for Javier B. Vasudeva Padanke. Y for Yusuf Mehavali. Z for Jinath Mahal. తిప్పుంది విద్య అనగా మాతృభూమి ఉండగా సౌఖ్యాలకు నిలయము స్వర్గసీమ మనకేలా వాత్సల్యము పంచి ఇచ్చు మాతృభూమి ఉండగా మాతృభూమి ఉండగా దేవతలి దేశాన దేహదారులౌదురట జపతప సాధనలు చేసి జన్మ రైతులౌదురట మరల మరల మాధవుడే ఇటకు వచ్చిపోవునట మరల మరల మాధవుడే ఇటకు వచ్చిపోవునట మంచి వారి దోషి దుర్మతులను త్రొంచునట సౌఖ్యాలకు నిలయము స్వర్గసీమ మనకేలా వాత్సల్యము పంచి ఇచ్చు మాతృభూమి ఉండగా మాతృభూమి ఉండగా అక్షరలవి అక్షరుల సొబగులు మాకేలా తుంబురాది గంధర్వుల గానాల వేలా అక్షరలవి అక్షరుల సొబగులు మాకేలా తుంబురాది గంధర్వుల గానాల వేలా కన్న తల్లి కన్నీరే కరములతో తుడిచెదము కన్న తల్లి కన్నీరే కరములతో తుడిచెదము రుద్దంతులు మీడియామె ఉల్లము రంజిల చేతుము సౌఖ్యాలకు నిలయము స్వర్గసీమ మనకేలా వాత్సల్యము పంచి ఇచ్చు మాతృభూమి ఉండగా మాతృభూమి ఉండగా అదర సోలలాంబుడు శ్రీరాముడు మనవాడే సురగంగను భూమి కొసగిన భగీరథుడు మనవాడే చిరయ సోలలాంబుడు శ్రీరాముడు మనవాడే సురగంగను భూమి కొసగిన భగీరథుడు మనవాడే ఆత్మాహుని నలరించిన అమర వీరులందరూ ఆత్మాహుని నలరించిన అమర వీరముల తాళరైగి సౌఖ్యమ మనకేలా వాత్సల్యము మాతృభూమి ఉండగా. థ్యాంక్ యూ. టైం కేటాయించి రావడం అనేది మనకు చాలా ఆనందదాయకం. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఈ కార్యక్రమానికి కార్యక్రమం నిర్వహణ చేయవలసిందిగా కోరారు శ్రీ చంద్రభాస్కర్ గారు ముఖ్య వక్తగా చేశారు. పక్కన కూర్చున్నటువంటి వారు 8వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి ధనలక్ష్మి గారు, అటు చివర కూర్చున్నటువంటి వారు మన పాఠశాల సంచాలక సమితి కార్యదర్శి గారు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు,
స్కూల్ పెట్టి ఇప్పటికి సుమారు 48 సంవత్సరాలు అయింది. ఈ 48 సంవత్సరాల్లో అనేక మంది సత్సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం మాత్రమే ఈ ఉపాధ్యాయులు కానీ కమిటీ వాళ్ళని ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వేసిన గ్రంథి వెంకటేశ్వర గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఈ స్కూల్ వాళ్ళం. మరి ప్రస్తుతం మన సాయి కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ సభను ఉద్దేశించి మొదటిగా ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం అండి. పిల్లలందరికీ ఆశీస్సులు. నేను ఈ స్కూల్స్ అన్ని ఫోకస్ చేస్తున్నాయి. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ముఖ్యంగా మన మాతృభాష మీద పిల్లలకి పట్టు వచ్చేటట్టు చూడాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు అండ్ ఉపాధ్యాయులు కలిపి వాళ్ళకి నేర్పించాల్సింది తెలుగుని ఏదో అవసరం కొద్దీ పరీక్ష వరకే కాకుండా ఆ తెలుగు భాషని వాళ్ళ మీద పట్టు సాధించే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి కూడా ఉంది. సో ఇది ఇంత చిన్న పిల్లల్ని ఈ వయసు నుంచే పిల్లలకి తెలుగు మీద మక్కువ పెంచి అదేవిధంగా తెలుగు భాష మీద పట్టు వచ్చే విధంగా పిల్లల్ని. సో అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పటిలో పిల్లలకి మా కాలంలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే పిల్లల మీద ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడి పెరగడం మంచిది కాదు. వాళ్ళకి చదువుని అన్ని స్కూల్స్ చదువుని ఇస్తాయండి, కానీ సంస్కారం నేర్పే స్కూళ్ళు చాలా తక్కువ. ఆ సంస్కారం నేర్పించండి పిల్లలకి, అది చాలా వాళ్ళ జీవితాన్ని నిలబడుతుంది. అదేవిధంగా నేను వచ్చిన వెంటనే చూసి చాలా ఆ ఓంకారం అన్నది ఎక్కడ లేని శక్తి ఇస్తుంది మనుషులకి. ఒక ప్రణవనాదం, 3 బీజాక్షరాలు కలిస్తేనే ఓం. ఆ ఓంని పఠిస్తే మన నాడి నుంచి మనకి 72,000 నాడులు ఉంటాయి. ప్రతి ఒక్క నాడి ఆ ఓంకారాన్ని స్మరిస్తే పిల్లలకి ఓంకారం అన్నది ప్రతిరోజు చేయించండి. దానివల్ల వాళ్ళు ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. శారీరకంగా మానసికంగా చాలా దృఢమైన వ్యక్తులుగా మారుతారు. ఒక ఓంకారం చేయడం వల్ల నాభి నుంచి 72,000 నాడులు ఉత్తేజితపరిస్తే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. మన యొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన బాడీకి, మన దేహానికి ఎటువంటి రుగ్మత వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి ఉంది, కానీ దాన్ని మనం ఉత్తేజితపరచట్లేదు. సో మీ పిల్లలందరికీ మీ ద్వారా ముఖ్యంగా ఈ ఓంకారాన్ని చేయించమని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పిల్లలందరికీ మన దేశ సంస్కృతి గురించి ఎవరూ చెప్పట్లేదు. మన దేశానికి ఎవడైతే వచ్చి దండయాత్ర చేశాడో వాడి గురించే చెప్తున్నారు. అది కాదు చెప్పాల్సింది. మన దేశాన్ని రక్షించిన ఎంతో మంది ఈరోజు ఉన్నారు. శివాజీ మహారాజు గురించి జరిగితే ఎవరికి తెలియదు, లక్ష్మీబాయి గురించి జరిగితే ఎవరికి తెలియదు. అలాగే చాలా మంది రాజులు ఉన్నారు. మన దేశాన్ని పరిరక్షి ప్రాణం కొట్టి కాపాడిన రాజులు ఎంతో మంది ఉన్నారు. ఆ రాజుల గురించి చెప్పండి. మన దేశాన్ని ఎవడు దండయాత్ర చేశాడో మనకు అనవసరం, మన దేశాన్ని ఎవడు రక్షించాడో వాడే మనకు అవసరం. ఈ విధంగా మీరు పిల్లలకి నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి దేశభక్తి గురించి చెప్పండి. దేశాన్ని గురించి ఏదో అమెరికాలో బతుకుదాము, యూకేలో బతుకుదాము కాదు, ఈ దేశానికి మనం ఏం చేసామో కావాలి. సో ఈ విధంగా పిల్లలకి మీరు నేర్పగలిగితే రేపు దేశానికి వీళ్ళే ఒక్కొక్కరు ఒక వజ్రంలా తీర్చిదిద్దబడతారు. సో ఈ వయసు నుంచే పిల్లలకి ఇవన్నీ నేర్పించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన పిల్లల్లో ఉన్న తెలివితేటలు మిగతా ఎక్కడి దేశాల్లో లేవండి. అంత తెలివైన పిల్లలు మన పిల్లలు, కానీ మనం తీర్చిదిద్దడంలో ఉంటారు, స్థానపట్టడంలో ఉంటారు. అది మీ చేతుల్లో ఉంది. గురువు, దైవం, తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ ముగ్గురు చాలా
అవసరమండి. పిల్లల్ని తీర్చిదిద్దడంలో డబ్బు అన్నది ఒక స్థాయి దాటాక ఎందుకు అంటే ఇర్రెలవెంట్ అయిపోతుంది, పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. మన దేశానికి ఒక మంచి పౌరులను అందించగలుగుతాము. ఇంత మంచి కార్యక్రమాన్ని 47 ఏళ్ళుగా ఈ సంస్థ చేస్తున్నందుకు ఈ సంస్థకి నా కృతజ్ఞతలు. ఎంతో మన దేశం స్వతంత్రం ప్రకటించాక అనేక రకాల మార్పులు, అనేక రకాల జాతీయాలు వచ్చాయి. మిషనరీ స్కూళ్ళు ఉండొచ్చు, మదర్సాలు ఉండొచ్చు, కానీ గురుకులాలు ఉండకూడదు. ఆ గురుకుల సంస్కారం అన్నది అనేక రాజకీయ కారణాల వల్ల మనకి దూరం చేశారు. మళ్ళీ అది మనం రాబట్టుకునే సమయం ఆసన్నమైంది. మన ప్రతి పిల్లల్ని మన దేశం గురించి ఉపయోగపడేలా, దేశం గురించి బతికేలా మనం తీర్చిదిద్దుకోవాలి. అది ఒక్క గురుకులాలతోనే సాధ్యం. ఏ గురుకులంలో పిల్లలు చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా దేశం గురించి పనిచేస్తారు. సో అందరికీ ఈ సంస్కారాన్ని పెంచమని ముఖ్యంగా ఉపాధ్యాయులందరికీ నేను నా విజ్ఞప్తి చేస్తున్నాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పిల్లల్ని మన దేశానికి పనికొచ్చేటట్టు తయారు చేయండి. పిల్లలు మనకి రక్షిస్తారు. అమెరికా వెళ్ళి సంపాదించడం నేర్పించొద్దండి. ఈ దేశం గురించి ఏదో చేయడానికి వాళ్ళని ప్రేరేపించండి. ఖచ్చితంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దపడతారు. కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. అమెరికా వెళ్ళి సంపాదిస్తే మనకేమి వచ్చేదేం లేదు, వీడియో కాల్స్ చూసుకోవడం తప్పితే. మన పిల్లలు ఇక్కడ ఉండి పనిచేయాలి. అది మీ చేతుల్లో ఉంది, మీరు చేస్తారని. ఈ విద్యా సంస్థ చాలా మంచి కార్యక్రమాలు చేస్తుందని చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి విద్యా సంస్థలకి అనేక రకాల సదుపాయాలు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఇంకా ముందుకు రావట్లేదు. అవి రావాలి. ప్రభుత్వం ఇట్లాంటి సంస్థలకి, ఇట్లాంటి మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని నేర్పించే విద్యా సంస్థలకి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వారు చెప్పిన విధంగా ఈ స్కూలు కేవలం సంస్కృతి సంప్రదాయాలకు మాత్రమే ఉన్నది. వారు చెప్పిన విధంగా మళ్ళీ మేము పునరంకితమై తెలుగుకే ప్రాధాన్యం, ఈ స్కూల్ ఎప్పుడు తెలుగుకే ప్రాధాన్యం చేసింది. కానీ తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియం కూడా చేర్చాం. మా స్కూల్లో చదువుకునే విద్య సంస్కారవంతమైన విద్య మాత్రమే నేర్పుతాం. విద్య కన్నా సంస్కారాన్ని అని చెప్పి మరొకసారి మీ పిల్లల కోసం మీరు ఆనందించాలని వచ్చారు. నిశ్శబ్దంగా ఉండండి, అది మాతాజీ వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. రెండోది, ఇప్పటి వరకు కూడా మనం ఈ సరస్వతి విద్యాలయం గురించి జడ్జి గారు చక్కగా చెప్పారు. సంస్కృతి, సాంప్రదాయం, ఈ రెండిటి కూడా చాలా సంబంధం ఉంది. ఎందుకంటే సరస్వతి విద్యాలయం అంటే ఒక సాంప్రదాయబద్ధంగా నడుపుతున్నటువంటి విద్యా సంస్థ అనే పేరు మాత్రం బాగా వచ్చింది. దీనికి తోడ్పాటు అయినటువంటి కమిటీ మెంబర్సే కానీ, మాతాజీ వాళ్ళే కానీ, మరి తల్లిదండ్రులే కానీ మంచి పేరు పాత ఇంటిల్లో రోజు రోజుకి కూడా దినదినాభివృద్ధి చెందుతుంది. నేను ఇది 3వ రావటం స్కూల్కి, ఈ వార్షికోత్సవానికి. లాస్ట్ ఇయర్ నవేడేస్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అయింది. ఏంటంటే ఈవెంట్స్ కూచిపూడి ఒకటి పెట్టారు, అది మన సాంప్రదాయమైన నృత్యం. రెండోది, ఇప్పుడు ఏ స్కూల్లో అయినా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అలా చెప్తూ వచ్చారు ఆల్ఫాబెటికల్గా. కానీ వీళ్ళేం చెప్పారు, నేషనల్ లీడర్స్ ప్రోత్సహించి చెప్పారు ఆల్ఫాబెటికల్గా. కంగ్రాచులేషన్స్ స్టాఫ్కి, ఒకసారి రాసివ్వండి. నెక్స్ట్ నా కూచిపూడి కూడా పెట్టడం మరొక అభినందనీయ అంశం. మరి కమిటీ వాళ్ళందరికీ కూడా నేను మరొక్కసారి అభినందనలు చెప్తూ, మరి తల్లిదండ్రులు మీరు ఇంకా ప్రోత్సహించి స్కూల్ని తిరిగినాభివృద్ధి చేయాలని మనస్ఫూర్తి ఆశిస్తూ ముగిస్తున్నాను. ఎందుకమ్మా నాకు సన్మానాలు? మీరేమైనా శ్రీయుడు మాననీయ సరస్వతి జడ్జి గారు విశేషమైన మాన్యులు శ్రీ కళ్యాణ చక్రవర్తి గారి పాదస్పర్శతో ఉపాధ్యాయులు అందరికీ కూడా ధన్యవాదాలు. నడుస్తూ ఉన్నాయి
22,000 స్కూళ్ళలో 6,000 స్కూళ్ళు గ్రామీణ ప్రాంతాలు, అంటే అటవీ ప్రాంతాలు అన్ని రాష్ట్రాల్లో కూడా నడుస్తున్నాయి. తగ్గిపోయే పట్టణ ప్రాంతాల్లో 16,000 స్కూళ్ళు ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. అసలు ఈ స్కూళ్ళు కట్టడానికి కారణం ఏంటి అంటే మనకి మన యొక్క భారతదేశం పుణ్య దేశం, కర్మభూమి. ఇలాంటి దేశంలో గతంలో దేవతలు నడయాడి పరిపాలించిన రోజులు కళ్ళ ముందు దేవతలందరూ పరిపాలించారు. తర్వాత రాజులు వచ్చారు. ఆ రాజుల పరిపాలన జరుగుతున్న సమయంలో విదేశస్తులు, మహమ్మదీయులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మన దేశం మీద ఇక్కడ ఉన్న యొక్క సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా ధ్వంసం చేయడానికి మన యొక్క భారతదేశంలో ఉన్న దేవాలయాలు వీటన్నిటిని కూడా ధ్వంసం చేసి ఎంతో మన యొక్క ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రని ఎక్కడా కూడా నామకావస్థగా తెలియజేస్తూ ఈ విధంగా చేశారు. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలు అనేది కూడా అవి ఎంపీగా 4 సార్లు అక్కడ పరిపాలన చేశారు. ఆ గోరఖ్పూర్లో నానాజీ దేశ్ముఖ్ గారు ఈ యొక్క పరిస్థితిని చూసి మనం ఈ యొక్క భారతీయ సంప్రదాయం అనుగుణంగా పిల్లలకి ఉండాలంటే సంస్కృతి సంప్రదాయాలు నిలబడాలంటే మనకు ఒక సంస్థను ఏర్పాటు చేయాలంటే అలాగే ఈ సంస్థ కూడా మన భారత ప్రజలు మన యొక్క బిడ్డలందరూ కూడా ఈ విధంగా ముందు భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో మెలగాలని ఉద్దేశించుకొని ఈ యొక్క సంస్థ నిర్మాణం చేయడం జరిగింది. మొత్తం దేశంలో కూడా భారతీయ సంస్కృతి 22,000 స్కూళ్ళలో కూడా వీటిని ఆధారం చేసుకొని మనం విద్యార్థులు అందిస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఒక విద్యని మన తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క పిల్లలతో పాటు పక్కన వాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు. నవ్వు నీకు చిన్నప్పటి నుంచి నవ్వటమే వచ్చు. అట్నుంచాలి బాలాజీ పక్కకి అలాగే ఉండండి సార్. మీరు కూడా కొంచెం దగ్గరకు ఉండండి.
మన కష్టాల మీద పన్నులే, మన గౌరవం మీద పన్నులే. మన ఇది న్యాయం, ఇది పాలన లేక దోపిడీనా? నా ప్రజల కేకలు నా చెవుల్లో మారు యోగుతున్నాయి. తల్లులు తమ బిడ్డలకు అన్నం పెట్టలేక ఏడుస్తున్నారు. రైతులు అప్పుల భారంతో నిస్సహాయంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో నాయకుడు మౌనంగా ఉంటే అతను నాయకుడే కాదు, ద్రోహి. అందుకే నేను కట్టుపట్టాను. ద్వేషంతో కాదు, ధర్మంతో, అహంకారంతో కాదు, ఆత్మగౌరవంతో. స్వేచ్ఛ కోసం పోరాటం చేయడం పాపం కాదు, దాసులుగా అంగీకరించడం పాపం. నా తల్లి నన్ను ధైర్యంగా పెంచింది, నా నేల నన్ను ధర్మంగా నిలబెట్టింది. నా శరీరాన్ని మీరు బంధించవచ్చు, నా చేతులకు మీరు గొలుసులు వేయవచ్చు, కానీ నా ఆలోచనకు ఎవరు గొలుసులు వేస్తారు? నా స్వేచ్ఛా స్వప్నాన్ని ఎవరు ఆపగలుగుతారు? ఒక్క నరసింహారెడ్డి పడిపోతే 1000 మంది నరసింహారెడ్డిలు లేస్తారు. మన రక్తం ఈ నేలలో కలిసిపోతుంది. ఆ రక్తం నుంచి స్వేచ్ఛ మొలుస్తుంది. నా మరణం చూసి మీరు భయపడకండి, నా ధైర్యం చూసి మీరు స్ఫూర్తి పొందండి. ఈ రోజు మనం వెనక్కి తగ్గితే రేపు మన బిడ్డలు బానిసలు అవుతారు. మన గడ్డ, మన గౌరవం, మన స్వేచ్ఛ అమ్ముకునే వస్తువులు కావు. బానిసత్వం ఈ నేలపై నిలవదు. ధర్మం గెలుస్తుంది, స్వేచ్ఛ గెలుస్తుంది. జై భారత్, జై జై భారత్. మీరు నన్ను ఉరిశిక్ష వేసుకోండి, మీ శిక్షలకు నేను భయపడను. చెప్పండి. స్కూల్ చలే అంటూ పిల్లలు పిలుస్తున్నారు. అందరూ స్కూల్కి రా. అందరూ ఇటే చూడాలి. అమ్మా ఇటు చూడాలి పిల్లలు, ఇటు చూడాలి పిల్లలు. రాముల వారిని స్మరించుకుంటూ ఆ భద్రాద్రి రామయ్యని కొలుచుకునేలాగా మా పిల్లలు ఇదిగో భద్రాద్రి
భద్రాద్రి అంటూ మీ ముందు ఒక్కసారి చిన్నారులు చేసినటువంటి ప్రయత్నాన్ని అభినందించే ప్రయత్నం చేద్దాం. ఆ రామనామాన్ని వీణుల విందుగా కన్నుల పండుగ మనం గుర్తిద్దాం, ప్రపంచానికి తెలియచేద్దాం. ఈ దేశ కీర్తి ఎక్కడ ఉంది అంటే నా బిడ్డలో ఉంది అని మన బిడ్డని మనం ఈ ప్రపంచానికి పరిచయం చేసే అద్భుతమైనటువంటి అవకాశం శ్రీ సరస్వతి శిశు మందిరం అందిస్తుంది. అలాంటి అనుభూతి ఈ క్షణం మన కళ్ళ ముందు ప్రదర్శించబోతున్నారు చిన్నారులు. ఆ చిన్నారులకి మనందరం కూడా కరతాళ ధనులతో కాదండి, మంచి మనస్సులతో ఆశీర్వదించండి. అందుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ అనుభవంలో ఇంత అని చెప్పలేనంత ఎందుకో కూడా చెప్పారు. చూడండి, రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ఆ ధర్మ ప్రచారం చేయాలి, అది చిన్నారుల మనస్సుల నుండి ఉద్భవించాలి. ఆ లక్ష్యంతో ఈ సరస్వతి శిశు మందిరం శ్రీరామనవమి రోజున ఆవిష్కరించబడింది. పెద్దల యొక్క మనస్సుల నుంచి ఆవిర్భవించబడింది ఈ సరస్వతి శిశు మందిరాలు. రేపు ఈ సరస్వతి శిశు మందిరాల ఆవిర్భావ దినోత్సవాన్ని వాడవాడల సరస్వతి శిశు మందిరాలు జరుపుకుంటూ ఉంటాయి. ఆ శుభ సమయం మన ముందు ఇప్పుడే పిల్లలు చక్కగా వారి యొక్క నృత్య రీతులతోటి మన ముందు సాక్షాత్కరింపజేశారు. చిరంజీవులకు శుభాశీస్సులు నేర్పినటువంటి గురువులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మునుపడి ఉన్నది ఇవాళ మన ముందున్నటువంటి గురువులు ఉన్నారు. అధిరోహించే దిశగా చిన్నారులు తయారు చేయాలి.
you. On this very special day, we're all so we gather here to tell you. On this very special day, this wonderful day, we hope to entertain you, make you happy. Come on, day, welcome one and all. ఎవరండి జాయిన్ చేయండి. ఓకే మనిషి పుట్టినాక పుట్టింది మధురం, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మధురం. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఈ చెట్టగతం, ఈ చెట్టగతం. इतिहास की शुरुआत आग से हुई। आग शक्ति है, आग जिंदगी है, तुम सब में एक चिंगारी है जिसे कोई बुझा नहीं सकता। जो बुराई पास आएगी जल जाएगी, जो पाप करीब आएगा चल जाएगा। तुम सब शोले हो, मशाले हो, चलते रहो चलते रहो चलते रहो।
ఎల్కేజీ యూకేజీ 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతూ వీళ్ళు యూకేజీ అయిపోయిన ఒక సర్టిఫికెట్ డిగ్రీ మెడల్ అన్నీ ఉన్నాయి. మరి మీరు క్లాస్ పైకి పైకి ఎత్తండి. ఒక్కసారి నా మాట వినండి అందరూ ఒక్కసారి. ఇప్పటి వరకు అంత కొట్టాలి కదా. జ్ఞానానికి మూలం పట్టుకోండి పట్టుకోండి ఒకసారి పట్టుకోండి ఒకసారి మనసా వాచ కర్మణ కోరుకుంటున్నా అడ్డం లగాలమ్మా. ఆచరణ ప్రపంచానికి దిక్సూచులు అవుతారు. పట్టుకోండి ఒకసారి. ఆ విధంగా చిన్నారులను తీర్చిదిద్దే ఈ సరస్వతి శిశోదయం ఆచార్యులకు ప్రణామాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మనమందరం చూస్తున్నటువంటి గురు స్వరూపాలే కానీ తాను ఆచరించి మార్గదర్శకులు అవుతారు. అలాంటి పట్టుకోండి. గురువులు అఖండ మండలాకారం నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి మాతాజీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు ఈ ఆలోచన ఇచ్చినందుకు మా హస్బెండ్ అశోక్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్. గురువుని సత్కరించుకోవడం మనందరి బాధ్యత. అది ఎప్పుడైనా మనం ఎంత స్టేజ్లో ఉన్నా, మనం ఎంత డబ్బు సంపాదించినా కానీ అలాంటిది మనకి ఎప్పుడు ఉండాలి. మన గురువులను ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అవునా కాదా? హ్యాపీ టీచర్స్ డే కాదు, హ్యాపీ టీచర్స్ డే రోజు టీచర్స్ డే చెప్పండి. ఇలాంటప్పుడు మన గురువులందరినీ సత్కరించుకోవాలి. ఎందుకంటే వీళ్ళని సత్కరించుకోవడం మన అదృష్టంగా భావించాలి. ఓకేనా? ఇంకొకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ మాతాజీ. మాకు ఇంత
ఉంది అడవి తల్లి నీడలు మంచి కొరకు ప్రాణమిచ్చే ఈ మన్యం కూడెను కట్టుబాటు ఉంటాము కలిసి మెలిసి బతికేము కట్టుబాటు ఉంటాము కలిసి మెలిసి బతికేము చక్కని చిట్టని అడవి తల్లి అడుగుల్లో చక్కని చిట్టని అడవి తల్లి అడుగుల్లో కోయినారే 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 ఆకాశం నీడనిచ్చే భూదేవి బతుకిచ్చే గోదారమ్మ వన్నెల్లు సిద్ధుకున్న కన్నీళ్ళు ఆడబంది లేదయ్యో వికాసైన బతుకయ్యో ఆడబంది లేదయ్యో వికాసైన బతుకయ్యో అన్నం పెట్టే కొండ తల్లి కొలువులో అన్నం పెట్టే కొండ తల్లి కొలువులో కోయినారే 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 ఇప్పుడేంటి డ్యాన్స్ చేయండి చేయండి ఎగరండి ఎగరండి ఎగరండి
ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వలన మరణం సంభవించదు. నా మరణం పగులు గాని రాత్రి గాని గృహం లోపల గాని వెలుపల గాని అస్త్రశస్త్రాల వల్ల గాని సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని నా మరణం సంభవించదు. సమస్త లోకాలకు సామ్రాజ్ఞి అవ్వాలి, అఖండ శక్తివంతుడిని అవ్వాలి. నాకు వరం ఇవ్వండి బ్రహ్మదేవా, వరం ఇవ్వండి. ఈ సమస్త లోకాలకి నేనే భగవంతుడిని. ఇకపై ఆ తిరిగిపోయిన విష్ణునామం ఈ లోకంలో వినిపించకూడదు. అతన్ని నమ్మిన భక్తులని చంపేయండి. ఇక మీరందరూ నేను చెప్పిన విధంగానే పనులు చేయాలి. అన్ని దేవాలయాల్లో నా విగ్రహాలే ఉండాలి. హిరణ్యకశిపుడే భగవంతుడు అని కీర్తి. రాకుమార, మీరు విష్ణువుని పూజించడమా? ఈ విషయం మీ తండ్రి గారికి తెలిసిందంటే అనర్థం సంభవిస్తుంది. మీరు అసురు జాతికి కాబోయే మహారాజు. మీరు విష్ణువుని పూజించడం సవ్యం కాదు. నేను అసురుణ్ణి, కానీ భక్తికి జాతితో సంబంధం ఏముంది? భక్తి అనేది మనసుకి సంబంధించింది. పదండి, మీ తండ్రి గారు వెంటనే తీసుకుని రమ్మన్నారు. రారా కుమారా, నువ్వు రాబోయే కాలంలో ఆ సింహాసనం అధిష్ఠించాలి. అసురుల జాతి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. కానీ ఆ భగవంతుడే శ్రీ మహావిష్ణువు. ఆయనే ఈ సృష్టికి తండ్రి. ఆపు నీ విష్ణు సూక్తి. ఇకపై నీ నోట నుంచి ఆ విష్ణునామం పలకకూడదు. నీ తండ్రి అయిన నేనే ఈ సృష్టికి భగవంతుడిని. మర్చిపోయావా? ఆ విష్ణువే మన శత్రువు. నన్ను క్షమించండి తండ్రి, నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ నా శత్రువుగా స్వీకరించలేను. దయచేసి మీరు భగవాన్ విష్ణువు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి. మీరైన శరణ వేడుకోండి. ఆ తిరిగి పన్న విష్ణువుని నేను శరణ వేడుకోవాలా? మీ చిన్నాన్న మరణం గురించి నీలో ఎలాంటి వేదన లేదా? చిన్నాన్న గారిని సంహరించి వరహస్వామి ఎలాంటి తప్పు చేయలేదు. చిన్నాన్న గారే క్షమించడానికి తప్పు చేశారు. ఓరి దోరి, ఆ విష్ణునామం పలికిన నీ జీవం ఇంకా బ్రతకకూడదు. నేను ప్రహ్లాదుడికి మరణదండను విధిస్తున్నాను. ప్రభు, ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడి మరణం సంభవించట్లేదు. ఏదో శక్తి అడ్డుకుంటుంది. నాకు తెలిసి ప్రహ్లాదుడిని ఆ విష్ణువే ఏదో మాయా రూపంలో వచ్చి కాపాడుతున్నాడు అనిపిస్తుంది. మీ సోదరి హోలిక సాయంతో కూడా ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోతున్నాం. నీచుడా, కులద్రోహి, ఆ మాయావి విష్ణుని నేను వదిలిపెట్టాను. నువ్వు ఆ విష్ణు తొత్తువే కదా, నువ్వు అతన్ని కనీసం నువ్వు పిలిచినప్పుడైనా నా ముందుకు వస్తాడు, చూద్దాం. మీరు ఎవరినైతే పిలవాలనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి. ఆయన ఈ సభలో ఉన్న ప్రతి అంశంలోనూ ఉన్నారు. భయపడి
నరుని కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహ. వెలుపల లేవు, కడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఒక్కసారి నా పూలని బాగా చూడు. సజీవము కాదు, నిర్జీవము కాదు. ఓం నమో నారాయణ. మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం మోచుకొని ఇక జీవనలతో మన దేశమాతనే కొలిచెదమా. మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని. మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని. గీతాగానం పాడుకొని, గీతాగానం పాడుకొని మన దేవునికి ఇవ్వాలి హారతులు. నాగజటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా. భావనతో హిమశైల నదులన్నీ, కలకల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలబలం. ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలబలం. వారందరినీ తలచుకొని, వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. వీరమరణం మేలే. నేను వెనక్కి వెళ్ళే రాణిని కాదు, నా సైన్యాన్ని ముందుంచి నడిపించే నాయకురాలిని కాదు, నేను ముందుండి పోరాడే యోధురాలిని. గౌరవం శాశ్వతం. నా సైనికులారా, మీ ప్రతి ఒక్క అడుగు ఈ నేలను కాపాడాలి. మీ ప్రతి ఒక్క గర్జన శత్రుల గుంటల్లో భయం నిలపాలి. మన రక్తము చివరి బిందువు వరకు పోరాడుదాం. జై గోండ్వానా, జై
వేయండి వేయండి. My name is Madhavi. I'm from Alapi. I speak. जम्मू कश्मीर में 2019 की पुलवामा अटैक के बाद सबसे बड़ा आतंकी हमला हुआ है। पहलगाम की गैसर वैली में 20 लोग जख्मी हुए। मन पड़या बदल गया सब तू मैनू छड़ जाना। अपना किया यहाँ कोई चीज जवा तेरिया तो लगता है यारा। अब किसकी अरे ये क्या कर रही हो? मत मिटाओ अपना सिंदूर। एक औरत का सिंदूर सिर्फ उसका श्रृंगार नहीं होता, वो पूरे देश की इज्जत होती है। और उसी सिंदूर के लिए देश ने एक जवाब दिया है। इसका जवाब है ऑपरेशन सिंदूर। जम्मू कश्मीर के पहलगाम में हुए आतंकी हमले को लेकर देश भर में खूब गुस्से का माहौल बना हुआ है। इस हमले में जान गंवाने वाले लोगों की संख्या बढ़कर 27 पहुंच गई। उधर पाकिस्तान की तरफ से भी इस हमले को लेकर बयान आया है। भारत पाकिस्तान बॉर्डर से बड़ी खबर। गाजी की सीमा पाकिस्तान से लगती है, जिसके बाद हथकड़ियां लगाई जा रही है कि कहीं फिर से कुछ बड़ा होने वाला है। मैं लड़ जाना लहू में एक चिंगारी जिद से जुनू तक रह जाना हर खतरा बोल रहा। पाकिस्तान वंदे 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 भारत माता की भारत माता की भारत माता की भारत माता की भारत माता की। నెక్స్ట్ సెకండ్ క్లాస్ గర్ల్స్ రెడీగా ఉండాలి స్టూడెంట్స్ అంతా. సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ గెట్ రెడీ. ఇటే చూడాలి అమ్ముడు అమ్ముడు పట్టుకొని మొహం కనపడి ఉండే మొహం కనపడి ఉండే మొహం కనపడి కిందకు పట్టుకో మొహం ఏది అలాగే ఉండండి. అలాగే ఉండండి. जगत चन बुल जा जरा जगत चन बुल जा जरा जगत चन बुल जा जरा।
కోటి చల్లన పుప్పొడి దారగపతిపై చల్లే రతివలు జాజర చల్లన పుప్పొడి దారగపతిపై చల్లే రతివలు జాజర జగడపు చనుగుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనుగుల జాజర జగడపు చనుగుల జాజర పతిపై చిన్నగ పడుతులు సారెకు చల్లేరు జాజర జగడపు చన్నబుల జాజర సగినల మంచపు జాజర జగడపు చన్నబుల జాజర జగడపు చన్నబుల జాజర పూతలు చెనగేటి చెమటల పంకపు పూతల పరిచేరు సంకుమదంబుల జాజర వెంకటపతిపై వెలగును మించేరు సంకుమదంబుల జాజర జగడపు చనబుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనబుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనబుల జాజర జగడపు చనబుల జాజర జగడపు చనబుల జాజర జగడపు చనబుల జాజర. అలాగే ఉండండి, కెమెరాకెళ్ళే చూడండి. కొంచెం కోలాటం చేయండి, కొంచెం కోలాటం చేయండి, కొంచెం కోలాటం చేయండి, ఊన చప్పులు చేయండి. అది అలా వెళ్తా వెళ్తా. అందరు పట్టుకొని నుంచోండి, పట్టుకొని నుంచోండి. వెనక్కి పోతాయా? కాన్సెప్ట్లో నన్ను ఫోటో తీసి అయిపోగానే అది కూడా మీరు మనం 5 లేకుండా తీసాం. అదేలే ఫోటోగ్రఫీ అంటే ఎవరికైనా చేస్తే అది అన్నిట్లో దమ్ము ఆ కిక్ ఉంది. పిల్లలు సరిగ్గా
చేస్తున్నాను. అదేలే కొంచెం ఇబ్బంది అయింది ఇది. రామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్భవే. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్థ ఉత్తిష్ట ఆగమ దక్ష నేషనలాంతం జనగణ మన అధినాయక జయ హే. జనగణ మన అధినాయక జయ హే. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే గాహే. తవ శుభ ఆశిష మాగే జాగే. తవ జయ ద్వార జనగణ మంగళదాయక జయ హే. భారత భాగ్య విధాత జయ హే. జయ హే. జయ హే. జయ 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 హే. జై హింద్. జై హింద్. నారవ దక్ష విశ్రమ మామావిక జరుపుకోవడానికి సహకరించినటువంటి మా కమిటీ సభ్యులకి, ఆదివాస కళ్యాణ మండలి సభ్యులకి, పాఠశాల కమిటీ సభ్యులకి అందరికీ పేరు పేరున విద్యార్థుల తరఫున ఆచార్య తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే రేపు శ్రీరామనవమి మన విద్యాపీఠం ఆవిర్భవించిన రోజు. రేపు ఉదయం 10 గంటలకి మన స్కూల్లో కార్యక్రమం ఉంటుంది. ఇల్లు నన్ను తీయాలి. గోరెలు దొంగిలిస్తున్న బాలాజీ గారు. ఎవరు చాలా ఆనందపడుతుంది అసలు. సీరియస్ కాదురా. రా మెట్లకి రా.